శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఒక రాశి వారికి ఆ నెలలో ఫలితాలు చాలా బాగుండాలి అంటే ఆ రాశ్యాధిపతి ఎంత బలంగా ఉంటే వారి ఫలితం అంత అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా ఈ నెలంతా కూడా జూలై 26 వరకు రాశి అందే శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉంటూ మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఒకటి గోచారరీత్యా ఈ వృషభ రాశి వారికి ఏర్పడడం జరిగింది. చాలా వరకు కొన్ని మేజర్ గ్రహాలన్నీ కూడా వృషభ రాశి వారికి సహకరిస్తూ శుక్రుడు కూడా రావడం వల్ల ఆ మిగతా గ్రహాలు ఇచ్చినటువంటి ఫలితాన్ని ఇప్పుడు ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో అందుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ రాశి వారికి ఈ మహాపురుష యోగం వల్ల ముఖ్యంగా వీళ్ళకి ఏదైనా కొద్దిగా జీవితంలో దుఃఖాలు, కష్టాలు, నష్టాలు ఉంటే వాటి నుంచి బయటపడడం జరుగుతుంది. అలాగే శుక్రుడు కారకత్వాలైనటువంటి సుఖం, సంతోషం, ఆనందం, ఖరీదైనటువంటి వస్త్రాలు, అలాగే మీకు ఇష్టమైనటువంటి ఆత్మీయులతో కలిసి మీ మనసులో ఉన్నటువంటి మాట పంచుకోవడం, అలాగే మీ కుటుంబం నుంచి కానీ మీ జీవితం నుంచి కానీ దూరమైనటువంటి వ్యక్తులు అనడం కన్నా శుక్రుడు కాబట్టి స్త్రీలు ఎవరైనా ఉంటే మీ సిస్టరో, భార్యో, మదరో ఏదో కారణం వల్ల మీ జీవితం నుంచి దూరంగా ఉంటే తిరిగి మళ్ళా వారి యొక్క అభిమానాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇది స్త్రీలకు బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు అటు రాజకీయ రంగంలో కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ, ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి వారిలో ఒక విధమైన ఆకర్షణ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ఉండడం వల్ల గొప్ప గొప్ప అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఈ సమయంలో ఏర్పాటు చేయనటువంటి పెళ్లి చూపులు కానీ, అలాగే పెళ్లి విషయాలకు సంబంధించినటువంటి పరస్పర సంప్రదింపులు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే మీరు కొంతకాలంగా ఎదురు చూస్తున్నారో అవన్నీ కూడా ఈ శుక్రుడు స్వక్షేత్రంలో రావడం వల్ల మీకు కంపల్సరిగా మీ ప్రయత్నానికి మీ యొక్క ఆకర్షణ, మీ యొక్క తెలివితేటలు తోడై ప్రతి విషయంలో సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ధనస్థానంలో ఒక విధంగా ఇప్పుడు ఏర్పడినటువంటి గురువు అలాగే రవి, ఈ రెండు కూడా మీ కుటుంబంలో ఒకరికి ఒక గొప్ప ప్రభుత్వ ఉద్యోగం కానీ, లేదంటే ఏదైనా మంచి బిజినెస్ అవకాశం కానీ, ఒక గుర్తింపు లాంటిది మీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి, అంటే ముఖ్యంగా మీ తండ్రి గారికి లేదా మీ యొక్క సంతానానికి ఒక విధమైనటువంటి హోదా పెరిగే అవకాశం ఉన్నది. అలాగే మీకు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి. అలాగే చాలా కాలం క్రితం మీరు ఎవరికన్నా ధనం ఇచ్చి ఉన్నా, ఒక ఇన్సూరెన్స్ కానీ, చిట్ ఫండ్ కానీ, ఫైనాన్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఆ ధనం మీకు ఈ సమయంలో మీ అవసరానికి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీ యొక్క కుటుంబంలో ఈ గుర్తింపు కారణంగా తరచూ గొప్ప గొప్ప వ్యక్తులు మీ కుటుంబాన్ని సందర్శిస్తారు. మీ యొక్క అభివృద్ధిని చూసి వాళ్ళు చాలా వరకు మిమ్మల్ని సంతోషకరంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఆర్థిక పరంగా ఉండడం వల్ల ఇంచుమించుగా గురువు ధనస్థానంలోకి రావడం, అలాగే రవి రావడం వల్ల చాలా ఎక్కువ మొత్తంలో ధనం, అలాగే ప్రజాభిమానం పొందడం వల్ల చాలా వరకు దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో కూడా మీరు కొంతవరకు మంచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే లాభంలో ఆల్రెడీ మీకు శని భగవానుడు ఉండడం వల్ల ఏ విషయంలో అయినా సరే మీకు పెద్దవారి యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు చాలా వరకు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి రాజకీయ అవకాశాలు కానీ, ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ, ఒక ప్రభుత్వ పదవి కానీ వచ్చే అవకాశం ఉన్నది. ఇది ఎక్కువగా సెలబ్రిటీ రంగంలో ఉన్న వాళ్ళకి, కొద్దిగా సినిమా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఈ లాభస్థానంలో ఉన్నటువంటి శని, దశమంలో ఉన్నటువంటి రాహు ఎక్కువగా కలగజేసే అవకాశం ఉంది. సో దానికి ఇంకొక బోనస్గా మీకు ఏంటంటే చతుర్థ స్థానంలో సుమారుగా ఈ నెలంతా కూడా కుజగ్రహ సంచారం, వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చతుర్థ స్థానంలో ఉండడం, అక్కడ కేతువుతో కలిసి ఉండడం వలన ఇప్పుడు మీరు ఏదైనా ఒక కొత్త ఇంటిలోకి మారడం కానీ,
ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలనుకునే మీ ప్రయత్నం 100% నెరవేరడం కానీ జరుగుతుంది. అలాగే విద్యార్థులు ఏదైనా హాస్టల్లో చేరి అక్కడ చదువుకోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది కొత్త వ్యాపారం కొరకు కానీ ఉన్నత విద్యా అవకాశాలకు కానీ ఏదైనా ఒక దేశ రాజధానిలోకి మారడం అది జరుగుతుంటుంది. అంటే ఎక్కువగా ఈ కుజకేతువులు చతుర్థంలోకి రావడం వలన మీకు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో బాగా కలిసి వస్తుంది. కొంత కొత్త స్థిరాస్తి కొంటారు. ఎవరికన్నా మీరు ఈ భూములు స్థిరాస్తులు లాంటి ఏమైనా లావాదేవీలు ఉంటే అవి సెటిల్ అవుతాయి. ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి భూమి స్థిరాస్తి మీ ఆధీనంలోకి రావడం, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి మార్పులు ఈ నెలలో మీకు ఈ భూమి సంబంధించిన విషయాల్లో కలిగే అవకాశం ఉంది. అలాగే అన్నదమ్ములతో కానీ దాయాదులతో కానీ చుట్టుపక్కలతో ఉన్నటువంటి భూమి సంబంధించిన డిస్ప్యూట్స్ చాలా వరకు సాల్వ్ అవ్వడం కూడా జరిగే అవకాశం ఉంది. సో ఇంచుమించుగా మీకు ఈ జూలై 15వ తారీఖు తర్వాత తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడితో రవి భగవానుడు కలిసి ఒక బుధాదిత్య యోగం అన్నది ఏర్పడడం జరుగుతుంది. ఈ కారణం వల్ల మీరు మీ యొక్క తెలివితేటల్ని, మీలో ఉన్నటువంటి టాలెంట్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఆ సమయంలో మీకు కొత్త ఆదాయ వనరులు కనబడుతూ ఉంటాయి. ఏదైనా వ్యాపారపరమైన ఆఫర్ రావడం కానీ, కొత్త ఉద్యోగాలు లాంటివి రావడం కానీ, కొన్ని కొత్త అవకాశాలు మీకు ఆ సమయంలో ఈ జూలై 15 తర్వాత రావడం జరుగుతూ ఉంటుంది. దాన్ని మీరు వినియోగించుకొని ఇంకా ప్రోగ్రెస్గా ఉండే అవకాశం ఉంది. అంటే టోటల్గా వృషభ రాశి వారికి ఇంచుమించుగా అన్ని గ్రహాలు గతంలో అనుకూలంగా ఉన్నప్పటికి కూడా ఈ నెలలో ప్రత్యేకంగా ఏర్పడినటువంటి ఈ మాలవ్య మహాపురుష యోగ ప్రభావం వల్ల వచ్చిన అవకాశాలను మీరు 100%కు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ధనం అన్నది చాలా ఇంపార్టెంటు. ఆ ధనం ప్రతి వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు. అయితే వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల రుణగ్రస్తులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల చాలామంది ఆర్థిక పరమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు ధనాన్ని కూడబెట్టడానికి, అంటే ధనం సంపాదించడం అందరికీ తెలుస్తుంది, అది దాచుకోవడం, అలాగే మీ అవసరానికన్నా ఎక్కువ ధనం రావడానికి ఒక పరిష్కారం అన్నది మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అది సింపుల్గానే ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది నమ్మకంతో చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ధనాన్ని కూడబెట్టడంలో ఈ చీమలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అవి ఏం చేస్తాయంటే ఎక్కడన్నా ఆహారం దొరికితే మొత్తం అంతా ఒక చోట దాచుకుంటే, ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు దానికి పనిచేస్తుందని. కాబట్టి మీరు చీమలకి ఆహారం వేయవలసి ఉంటుంది. ముఖ్యంగా అంటే శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం ఏం చెప్పారంటే తమలపాకు తీసుకొని దాని మీద ఒక నెయ్యి అంటే తేనె వేసి చీమలు ఉన్న చోట పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా మీరు డైరెక్ట్గానే పంచదార, బియ్యం పిండి కలిపి ఈ చీమలకి ఆహారంగా వేయడం వల్ల అది ఎప్పుడు చేయాలి? మనం మంగళవారం చేయవలసి ఉంటుంది. అంటే కుజుడు సంబంధించిన వారం అవటం వల్ల అది ఆ మంగళవారం రోజు ఈ చీమలకి ఆహారంగా వేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ ధనం పోగవుతుందన్నమాట. సేవింగ్స్ అవుతాయి, ఖర్చులు తగ్గుతాయి. అలాగే మీరు ఒక కొబ్బరికాయ అంటే బాగా, అంటే మన సోమయ్యప్పకి వెళ్ళినప్పుడు ఇరుముడిలో వేసినటువంటి కొబ్బరికాయ, కురిటి కొబ్బరికాయ అంటారు. ఆ కొబ్బరికాయ ఒకటి తీసుకొని దానికి ఒక కన్నం పెట్టి అందులో శుభ్రమైనటువంటి తేనె, పంచదార, బెల్లంతో నింపాలన్నమాట. అంటే అయ్యప్పకైతే నెయ్యితో నింపుతారు. అలా కాకుండా ఇది స్వీట్తో నింపి దాన్ని పశ్చిమ దిక్కున, పశ్చిమం అంటే సౌత్ సైడు, అది ఎక్కడన్నా ఒక నిర్జల ప్రదేశంలో మీకు సౌత్ సైడు చక్కగా ఒక గొయ్యి తీసి మరీ లోతుగా కాకుండా అందులో కప్పెట్టవలసి ఉంటుంది అన్నమాట. దానివల్ల కూడా అది తర్వాత చీమలకి ఆహారంగా మారడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రెండు కార్యక్రమాలు చేయటం అంటే చాలా వరకు ఇది కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. శుక్రవారం రోజు, శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సూర్యోదయం దగ్గర నుంచి మర్నాడు శనివారం సూర్యోదయం వరకు కూడా ఎటువంటి ధనం కూడా, అంటే డబ్బులు, రూపాయలు, బంగారం
ఈ వస్తువులు కూడా మీ నుంచి బయటికి వెళ్ళకూడదు. అంతా కూడా ముందు రోజే అడ్జస్ట్ చేసుకోవాలి. ఎవరికి ఇవ్వాల్సినా కూడా శుక్రవారం అన్నది పేమెంట్స్ బంద్. మళ్ళీ శనివారం మాత్రమే ఇది స్టార్ట్ అవుతుంది. ఇది ఎంత కష్టమైనా సరే మీరు అవసరమైతే శుక్రవారం అర్జెంట్ అయితే వేరే వాడిని ఫోన్పే చేయమంటే తప్ప మీరు మాత్రం ఖర్చు పెట్టద్దు. అలాగ ఒక 8 వారాలు మీరు చేస్తే 100% మీ యొక్క ఆర్థిక సమస్య పరిష్కారమై నిరంతరం మీ ఎనపెట్లో ధనం నిలబడుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో ఈ కృష్ణా జిల్లా ఈస్ట్ గోదావరిలో చాలా వరకు పాటిస్తుంటారు. అది కూడా చేసుకోండి. దాని తర్వాత ఏంటంటే వీలైతే శుక్రవారం రోజు కనకదార స్తోత్ర పారాయణ, లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ సూక్తం చదవడం, స్త్రీలని అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని ఏదైనా పండగలు అది వచ్చినప్పుడు ముఖ్యంగా ఆడపడుచులకి పిలిచి వాళ్ళకి ఈ చీర సారే లాంటివి పెట్టడం జరుగుతుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి మీ కూతురు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని దుఃఖం కలిగేలాగా కన్నీరు పెట్టుకునే విధంగా మాత్రం మీరు ప్రవర్తించవద్దు. సాధారణంగా ఒక కుటుంబం పతనం అవుతుందంటే ఆ కుటుంబంలో స్త్రీ దుఃఖమే కారణం అవుతుంటుంది. ఊరకనే ఏడుస్తుంటారు. శుక్రవారం రాగాన ఒక్కొక్క ఇంట్లో ఎలా ఉంటుందంటే ఊరికే ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తారో అర్థమవుతావు. దాంతో ఆ యజమానికి ఇంకా చెప్పక్కర్లేదు. సో అటువంటివి ఉంటే సాధారణంగా పరిష్కరించుకుంటే కుటుంబం అన్నది సంతోషంగా ఉంటుంది. అది మనం నియమంగా ఉండడం అంటే కామన్గా ఈ శుచి శుభ్రత అవన్నీ కామన్గా ఉంటాయి. ఈ కొద్దిపాటి రెమెడీలు మీరు పాటిస్తే తర్వాత ఇంకా బెటర్ రెమెడీస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. you